సామెతలు 30 అధ్యాయము 30 వచనం చూసినట్లయితే మనందరికీ తెలిసింది ఏంటిదంటే, టీవీతో నడిచినవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికిని భయపడి వెనుకకు తిరగని సింహము. అంటే సింహము చూసినట్లయితే ఎవరికి భయపడదంట, వెనుక తిరగదంట. ఈరోజు మనం అనేక సార్లు మనకి స్వాభావికంగా భయము వచ్చేస్తూ ఉంటుంది. యాంగ్జైటీ, వాట్ ఈజ్ హోల్డింగ్ మై ఫ్యూచర్, నా జీవితం ఎట్లాగా మారబోతుంది, నా భవిష్యత్తు ఎలాగుంటుంది అని ఇటువంటి ప్రశ్నలతో అనేక మంది మేము ఉంటూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా మీరు చాలామంది ఉన్నారు. ఏంటిదంటే భయపడుతూ వెనుక తిరిగిన, అంటే దేవునికి కూడా మనము వెనుక చూపిస్తూ మన వెనుక భాగం అంటే వీఆర్ టర్నింగ్ బ్యాక్ ఆన్ హిమ్. ఎందుకు అని అంటే భయముతో. కానీ సింహము ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ అ లయన్, ఒక సింహము ఏంటిది అంటే అది ఎవ్వరికి భయపడదు అని వాక్యంలోనే రాయబడింది. అంటే సృష్టించిన సృష్టికర్త ఆ సింహము గురించి ఏం చెప్తున్నాడంటే ఎవరికి భయపడదంట. వాట్ ఆర్ ద బెస్ట్ ట్రేట్స్ ఆఫ్ అ లయన్? మొట్టమొదటిగా ఏంటిది అని అంటే దానికి ఇట్స్ అ ప్రొటెక్టర్. దానికి ఒక కాపాడే స్వభావము. ఏం కాపాడుతుంది? వాట్ డస్ ఇట్ ప్రొటెక్ట్ అంటే అది నివసించే ప్రాంతము. అది నివసించే ప్రాంతాన్ని ప్రైడ్ ల్యాండ్స్ అంటారు. అది ఎంచుకుంటుంది. ఏంటిది ఆ ప్రైడ్ ల్యాండ్? ఆ కొండ పైన ఆ గుహలో నేను, నా కుటుంబము, నా తోటి సింహాలు ఉండాలి, జీవించాలి అని ఎన్నుకుంటుంది. ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ సరిహద్దుని అది ఎలాగైనా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అదే రీతిగా దాని బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇతర సింహాలు కూడా కాపాడాలి. ఈరోజు అది కాపాడుకుంటుంది. ఏం కాపాడుకుంటుంది? దాని ఇంటిని, దాని కుటుంబాన్ని, దాని స్థలాన్ని, దాని చుట్టూన్న దాంతో పాటున్న సింహాల్ని కాపాడుకుంటూ ఉంది. టుడే వాట్ ఆర్ యు ప్రొటెక్టింగ్? దేవుడు మనకిచ్చిన వాటిని మీరు కాపాడుకుంటున్నారా? దేవుడు మనకిచ్చిన వాటిని కాపాడుతున్నారా? మీకిచ్చిన వాటిని కాపాడుకుంటున్నారా? మనం అనుకుంటాము దేవుడే ఇస్తే దేవుడే కాపాడుతాడు కదా, దేవుడే ఇస్తే దేవుడే చూసుకుంటాడు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ ఇట్లా ఎగ్రేస్తుంటాము, అప్పగిచ్చేస్తుంటాం. విల్ బి వెరీ కేర్లెస్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఈరోజు దేవుడు మీకు అనేకమైన వాటిని ఇచ్చాడు, అనేకమైన వస్తువులు ఇచ్చాడు. ఒకవేళ దేవుడు మీకు కారే ఇచ్చాడండి, చాలా కాలం తర్వాత అడిగి ఒక మంచి కారు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక 2 నెలలు అయినాయి. ఈరోజు మీరు కొత్తగా తెచ్చుకున్న కార్ వల్లే ఉందా, లేకపోతే అదొక డస్ట్బిన్ లాగా ఉందా? మీరే గ్రహించుకోండి. జస్ట్ ఎగ్జామిన్. యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ మెనీ థింగ్స్. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కార్. మీరే అనుకోండి, వచ్చినప్పుడు రాకముందు ఎంతగా దేవుని సన్నిధిలో, లార్డ్ గివ్ మీ అ కార్, లార్డ్ నాకు ఒక వాహనం ఇస్తే నీ మందిరానికే వెళ్తానయ్యా అని మొక్కుబడులు కూడా చేసుకుంటూ ఉంటాం. దేవా నాకు మంచి ఫోన్ ఇస్తే నీ వాక్యాలు తప్ప నేను ఏంది చూడనయ్యా అని మొక్కుబడులు చేసుకుంటున్నాం. కానీ ఈరోజు వాక్యము తప్ప మిగతావన్నీ చూస్తారు కదండి. వాక్యము, వర్షిప్ తప్ప మిగతావన్నీ చూస్తారు. అది మనం చేసే మొక్కుబడులు అలా ఉంటాయి అన్నమాట. ఆర్ యు ప్రొటెక్టింగ్? అంటే మీకు ఇచ్చిన వాటిని మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకుంటున్నారా, కాపాడుకుంటున్నారా? ఇది నాది అని డూ యూ హ్యావ్ దట్ థింగ్? కొంతమందికి ఎంత పొందుకున్నా ఇది నాది కాదులే, తర్వాత చూద్దాంలే, తర్వాత తుడుద్దాంలే, తర్వాత నీట్ పెట్టుకుందాంలే. కానీ లాయన్, సింహమి చూసినట్లయితే ఇవన్నీ మనకి లైఫ్ లెసన్స్ లాగా. మనం అనుకుంటాము దేవుని దీవెనలు అలాగ వచ్చేస్తాయి, మనం అడిగిన వెంటనే అలాగ వచ్చేస్తాయి. అంటే దేవుడు అంటున్నాడు, మీరు మీకు ఇచ్చిన వాటిని, మీకు ఇచ్చిన కుటుంబం పట్ల, మీకు ఇచ్చిన వస్తువుల పట్ల మీరు నమ్మకంగా, జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా? సింహము దాని కుటుంబాన్ని కాస్తుంది. సింహము అది ఒక రాజు. ఇట్స్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్. అది అడవిలో నివసించకపోయినప్పటికీ ఇట్స్ కాల్డ్ ద కింగ్. వై ఇస్ ఇట్ కాల్డ్ ద కింగ్ అంటే ఇట్ ప్రొటెక్ట్స్, ఇట్ నోస్ ద ఫ్యామిలీ వాల్యూస్. మనం చూస్తాం అనేకమైన జంతువుల్లో ఫ్యామిలీ వాల్యూస్ ఉండవు, కుటుంబ విలువలు ఉండవు. కేవలం పక్షిరాజుకు ఉంటుంది. అదే రీతిగా జంతువులో సింహానికి ఉంటుంది. అది ఒక్కసారి దాని ఫ్యామిలీ అంటే దాన్ని ఎలాగైనా సంరక్షించుకోవాలి అని బాధ్యత తీసుకుంటుంది సింహము. ఆ రీతిగా సింహం ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్. అదే రీతిగా మనము సామెతలు చూసినట్లయితే ఏం రాయబడి ఉంటుందంటే, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసుంచుము అని సామెతలో రాయబడి ఉంది. నీ పశువుల స్థితి, ఆ రోజు పశువులు అంటే వారికి ఆస్తి. పశువులు, ఎన్ని పశువులు కలిగి ఉంటే, ఎంతగా క్యాటిల్, ఎంతగా హార్సెస్ ఇవన్నీ కలిగి ఉంటే అంత ఆస్తి పరులు.
ఈరోజు మనకి పశువులు కాదు మన ఆస్తి, దేవుడు మనకిచ్చినవన్నీ కూడా దేవుడు అంటున్నాడు మీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకోండి. అది మీ పశువులే కాదు, మీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు జాగ్రత్తగా తెలుసుకుంటున్నారా? లేదండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, వచ్చారు, ట్యూషన్కి వెళ్ళారు, వచ్చారు, పడుకున్నారు, అంతే. అంత మటుకే తల్లిదండ్రులకు తెలుసు. కానీ నిజంగా చదువుతున్నాడా, నిజంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాడా, నిజంగా మంచి స్థాయిలో మంచి ఫ్రెండ్షిప్స్ కలిగి ఉన్నాడా అని గమనిస్తున్నారా లేదా? అదే రీతిగా మీకు అనుగ్రహించిన వాటన్నిటిని జాగ్రత్తగా తెలుసుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసుంచుము. అంటే నీ ఆస్తి పైన ఎప్పుడు కూడా మన డబ్బుల పైన దీనిపైన మనసు ఉంచమని దేవుని వాక్యం చెప్పట్లేదు. కానీ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, పుట్ యువర్ మైండ్ ఆన్ దాట్. హౌ కెన్ యూ మేక్ ఇట్ లుక్ బెటర్, హౌ కెన్ యూ మేక్ ఇట్ బెటర్. మనము నెగ్లిజెన్స్ తోటి వదిలేసినట్లయితే అదే సామెతలో ఉంటుంది, ఒక సోమరి వాడి చేనని చూడండి, పంటని చూడండి, అన్నీ ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుంది. అన్ని వీడ్స్ వచ్చి అన్ని భయంకరంగా ఉంటుంది. అంటే అక్కడ నడిచిన వాడికి అర్థమైంది ఏంటిదంటే, ఆ ప్రసంగి చెప్తూ ఉంటాడు, I saw the farm of a lazy man. It was so bad. Then I understood. అంటే మనము నిజంగా దేవుడు ఇచ్చాడు, దేవుడు నాకు ఆశీర్వదించాడు. ఈరోజు మీ ఆశీర్వాదం ఏంటో చూసుకోండి. మీ ఆశీర్వాదము జాగ్రత్తగా కనిపెడుతున్నారు. మీ ఫోన్ క్లీన్గా ఉందా, అనవసరమైనవి లేవా, మీ ఇల్లు చక్కగా ఉందా, మీ కుటుంబము దేవునికి భద్రతలో దేవుని కాపుదలలో ఉందా, అన్ని చూసుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. సింహము ఎప్పుడు కూడా కాపాడుకుంటుంది దానికి ఇచ్చిన వాటిని. అదున్న ప్రాకారం, అదున్న స్థలము, అదున్న ప్రాంతము కూడా ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ కాషియస్. ఎక్కడ శత్రువు వస్తాడా, ఎక్కడ నుండి అపవాది దాడి చేస్తాడా అని మీరు కూడా చాలా కాషియస్గా ఉండాలి. మీరు ఎక్కడ అపవాదికి చోటు ఇస్తున్నారా? ఆర్ యూ గివింగ్ అ రూమ్ ఫర్ ద ఎనిమీ? మీ ఇంట్లో సినిమా పాటలు, సినిమా కార్యాలు, సినిమాలే కాదు, సీరియల్స్ అవ్వనివ్వండి, అపవిత్రమైనవి ఏదైనా అవ్వనివ్వండి, అపవిత్రమైనవి ఏది ఉన్నా కానీ అక్కడ మనం వీఆర్ ఓపెనింగ్ ద డోర్. అపవాదికి ద్వారం తెరిచి, నా ఇంటికి రా, నేను ఆహ్వానిస్తున్నాను అన్నంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్విటేషన్ టు ద ఎనిమీ. సో జాగ్రత్త. ఆర్ యూ ఓపెనింగ్ ద డోర్ ఫర్ ద ఎనిమీ టు ఎంటర్ ఇన్ టు యువర్ హౌస్? అందుకనే జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా కనిపెట్టండి. ఇస్ దేర్ ఎనీ రూమ్ ఫర్ ద ఎనిమీ దట్ ఐమ్ ఓపెనింగ్? అపవాదికి నేను ఏమైనా ద్వారం తెరిచానా? అపవాది రావటానికి ఏమైనా కార్యాలు ఇంట్లో జరుగుతున్నాయా? లేకపోతే నా తలంపుల్లో ఉందా? లేకపోతే నేను చూసి నా ఫోన్లో ఉందా? లేకపోతే నేను చూస్తున్న వాటిలో ఉందా? నేను వింటున్న వాటిలో ఉందా? బీ వెరీ కేర్ఫుల్. సింహము వలె మొదటిగా కాపాడుకోవాలి. అది మాత్రమే కాదండి, మన నమ్మికని, మన విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి. అనేక మంది విశ్వాసాన్ని కాపాడుకోరు. ఎలాగ కాపాడుకుంటాం మన విశ్వాసాన్ని అంటే, అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు రాకుండా కాపాడుకోవడం. మన విశ్వాసాన్ని ఎలాగ కాపాడుకుంటాము? ఏదో వేరే దాంట్లో లేకపోతే వేరే దేవుళ్ళని సేవించడం అలాగా కాదు, అలాగా వెళ్ళిపోవడం అది కాదు నేను అనేది. బట్ డూ యూ లెట్ క్వశ్చన్స్ కమ్ ఇన్ టు యువర్ మైండ్? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కరెక్టే, దేవుడు మాట ఇచ్చాడు కరెక్టే, కానీ జరుగుతుందా? ఇది నిజమా అని వచ్చాడు అపవాది కదండి, ఇది నిజమా అని వచ్చాడు అవ్వ దగ్గరికి. ఈరోజు అపవాది మందరికి కూడా ఇది నిజమా, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా అని వస్తాడు. డైరెక్ట్గా చెప్పడు, ఏంటి జరగదు అని చెప్పడు. కానీ క్వశ్చన్స్ తోటి, అనుమానాలతోటి, ప్రశ్నలతోటి మన దగ్గరికి వస్తాడు. ఈరోజు మన విశ్వాసాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రొటెక్ట్ ద ఫెయిత్, ప్రొటెక్ట్ ద వర్డ్. అంటే దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని ఐ నో రెస్ట్ ఇన్ ద ప్రామిసెస్. యు మైట్ హ్యావ్ ద ప్రామిస్ బట్ రెస్ట్ ఇన్ ద ప్రామిస్. రెస్ట్ ఏంటి? మీకు వాగ్దానాలు ఉన్నాయి కానీ దాంట్లో సమాధానంగా దేవుడు నాకు చేస్తానన్నాడు, చేస్తాడు అని నెమ్మదిగా ఉండటమే రెస్ట్. నెమ్మదిగా అంటే విశ్వాసంలో మౌనంగా ఉండి ఆయన కార్యం కోసం, ఆయన రక్షణ కార్యం కోసం ఎదురు చూడటము అంత మాత్రమే. కానీ అలజడితో చాలా మందిని చూడండి, యాంగ్షియస్ పీపుల్, దర్ ఆల్వేస్ లైక్ దిస్, ఫిజిటీ ఉంటారు. వాళ్ళ చేతులు చూడండి, ఆ సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, వాళ్ళ చేతులు ఎప్పుడు కూడా కుదురుగా ఉండవు. ఎందుకంటే ఎప్పుడు చూసినా రుద్దుకుంటూ ఉంటారు, లేకపోతే కొరుకుంటూ ఉంటారు, వాళ్ళ గోర్లను కొరుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి చేతులతోటి, వాళ్ళ చేతులు ఎప్పుడు చూసినా స్వెట్ తోటి, ఇదేంటి చెమటతోటి నిండి ఉంటుంది. ఎందుకంటే దర్ ఆల్వేస్ యాంగ్షియస్, ఏం జరగబోతుంది, ఏమైపోతుంది, ఏంటి, ప్రశ్నలు, టూ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద మైండ్, టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ.
అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, రెస్ట్ ఇన్ మై ప్రామిసెస్. నేను ఇచ్చిన వాగ్దానాల్లో విశ్రాంతి పొందు. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ రిసీవింగ్ ద ప్రామిసెస్. ఒట్టి వాగ్దానాలు పొందుకోవడం కాదండి మనకి గొప్ప, కానీ ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు అని నమ్మటమే మన ధైర్యము, మన విశ్వాసము. ఈరోజు మన విశ్వాసాన్ని సింహము ఎలాగైతే తన కుటుంబాన్ని, తన ప్రాంతాన్ని, తనుండే స్థలాన్ని, ఇతర సింహాలు ఎలాగైతే కాపాడుకుంటుందో, ఈరోజు అది మాత్రమే కాక మన విశ్వాసాన్ని కూడా మనము కాపాడుకోవాలి. అందుకని విశ్వాసం అనే డాలు అని ఉంటుంది, అంటే ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఎందుకంటే అపవాది ప్రశ్నలు అనే బాణాలు మనకి ఎప్పుడు వేస్తూనే ఉంటాడు కంటిన్యూస్లీ, యారో ఆఫ్టర్ యారో, బాణం వెంబడి బాణం, బాణం తర్వాత ఇంకో బాణం వేస్తూనే ఉంటాడు. అందుకనే షీల్డ్ ఉందనుకోండి, మనకి ఆ డాలు ఉందనుకోండి, ఆ డాలు ఏం చేస్తుంది, వేసే బాణాన్ని తిరిగి వాడి దగ్గరికి పంపిస్తుంది. అంటే విశ్వాసం అంతే. జస్ట్ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ డూ వాట్ హీ హెస్ సెడ్. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను, నేను యాంగ్షియస్ అవ్వను, నేను అల్జడి పొందను, నేను ప్రశ్నలతోటి సందేహాలతో ఉండను. ఐ విల్ బిలీవ్ వాట్ గాడ్ హెస్ ప్రామిస్డ్ అండ్ రెస్ట్, హ్యావ్ పీస్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్.